ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నాన్న నీకేం కాలేదు కదా? నువ్వెందుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. లక్కీ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. బాగానే ఉంటే మన ఇంట్లో ఉండాలి కదా నాన్న. హాస్పిటల్లో ఎందుకున్నావు? పద నాన్న, వెళ్ళిపోదాం. లక్కీ, నేను చెప్పేది విను. కొంచెం ఒంట్లో బాగాలేదంతే. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? లేదు నాన్న, వెంటనే వెళ్ళిపోదాం నాన్న. మామ్, నన్ను చూసి లక్కీ భయపడుతుంది, తనని తీసుకెళ్ళు. లక్కీ, నాన్నకేం కాలేదమ్మా, నువ్వు రా చెప్తాను. కూర్చో. లక్కీ, ఏడవకూడదు. మీరు టెన్షన్ పడకండి, మీకేమీ కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లక్కీ గురించి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. లక్కీని నేను ఓదారుస్తాను. మీరు దిగులు పడకుండా పడుకోండి. ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాలేదు. ఏమైనా అయ్యుంటే నేనింత ధైర్యంగా ఉండేదన్నా? నీకన్నా ఎక్కువగా ఏడ్చేదాన్ని. చూడు, నేనెంత ధైర్యంగా ఉన్నానో. ఏడవద్దు. నిజంగా నాన్నకేం కాలేదు కదా? మనతో పాటు వచ్చేస్తారు కదా? వచ్చేస్తాడు తల్లి. నిజంగా నాన్నకేమీ కాలేదురా. సాయంత్రం నాన్న నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు. బ్రో, ఎందుకు బ్రో? మీ నాన్న బానే ఉన్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకన్నీ మా నాన్నే. ఆయన ఒక్క క్షణం నాకు కనిపించకపోయినా నేను తనని చాలా మిస్ అయిపోతాను. అలాంటిది ఆయనకి ఇలా ఉంటే నాకు బాధ అనిపించదా? ఆయనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నానమ్మ, ఏంటమ్మా? రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్నతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజే నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓకే అని చెప్పు నానమ్మ. నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం నానమ్మ. లక్కీ ఆర్డర్ వేశాగా ఇంకెవరైనా నో చెప్తారా? నువ్వు చెప్పినట్టే నాన్న ఈ రోజే తీసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.